శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అమెరికా అన్నంత పని చేసింది. ఇరాన్ మీద విరుచుకుపడతాం, దాడులు చేస్తామని అమెరికా చేసిన హెచ్చరికలు చివరికి నిజమయ్యాయి. వాస్తవానికి 2 వారాలు వేచి చూస్తామని అమెరికా తాజాగా నిన్న ప్రకటించింది. ఈ దరిమిల ఇరాన్ కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉన్నదనమాట. ఎందుకంటే ఇజ్రాయెల్తో ఎలాగో ఫైట్ చేస్తోంది. అమెరికా ఖచ్చితంగా 2 వారాల సమయం ఇచ్చింది కదా అని భావించింది. కానీ ఉన్నట్టుండి అమెరికా నిన్న రాత్రి ఈరోజు తెల్లవారుజామున చేసిన దాడులకు ఒక్కసారిగా ఇరాన్ షాక్ గురిందని చెప్పాలి. వాస్తవానికి ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కావచ్చు, అమెరికా చెప్తున్న అంశం కావచ్చు, దేని గురించి అణు కేంద్రాల్లో యురేనియము ఆల్రెడీ 60% శుద్ధి చేశారు. మరొక 90% వరకు ఆ శుద్ధి కార్యక్రమం వస్తే గనక అది అణువస్త్రంగా మారే అవకాశం ఉంది. కాబట్టి వాటిని వెంటనే నిలుపుదల చేయాలి, వాటి మీద దాడులు చేయాలి. ఇది సో నిలుపుదల చేసి చర్చలకు రావాలని అమెరికా కోరింది. చర్చలకు రాని దరిమిల ఇజ్రాయెల్ దాని మీద మేము ఆత్మరక్షణ కోసం అని చెప్పి దాడి చేయడం మొదలుపెట్టింది. దాడి చేసింది. ఫోర్దో, నతాంజ్ ఇలాంటి అణు కేంద్రాల మీద ఇజ్రాయెల్ స్టార్టింగ్లోనే దాడి చేసింది. మొదటి రోజే దాడి చేసింది. కాకపోతే అనుకున్నంత ఫలితాలు ఇవ్వలేదు. ఆ తర్వాత 100ల కొద్ది మిసైళ్ళు అటు ఇటు వేసుకుంటున్నారు. కానీ మొత్తం మీద అణు కేంద్రాలు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకుందో ఆ లక్ష్యం అయితే నెరవేరలేదు ఇజ్రాయెల్కి. దీనికి కారణం ఈ ఫోర్దో, నతాంజ్, ఇస్ఫహాన్ ఈ అణు కేంద్రాలు కూడా అత్యంత లోతున భూగర్భ కేంద్రాల్లో నియమించడమే, అక్కడ వాటిని ఏర్పాటు చేయడమే కారణం. దీంతో ఇజ్రాయెల్ ఒక్కసారిగా చేతులెత్తేసిన పని అయింది. ఇక ఎంతకీ యుద్ధం ఒగదెగట్లేదు. ఇరాన్ ఏమో ఒకవైపు పౌరులు లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉంది. ఇప్పటికే 100ల సంఖ్యలో పౌరులు మరణిస్తూ ఉన్నారు ఇరువైపులా. ఈ నేపథ్యంలో అమెరికా త్వరగా జోక్యం చేసుకోవాలని ఇజ్రాయెల్ కోరింది. కానీ అమెరికా 2 వారాలు అనేసరికి ఇజ్రాయెల్ కూడా కొంత అసంతృప్తికి గురైంది. వెంటనే ఇవాళ అమెరికా జోక్యం చేసుకుంది. మరి అమెరికా ఏం చేయగలదు అంటే ఆ 3 అణు కేంద్రాలను ధ్వంసం చేయగలదు అమెరికా. ఆ స్థాయి సాధనా సంపత్తి అమెరికా వద్ద ఉన్నాయి. ఏం చేసింది అమెరికా? ఇవాళ దాడులు చేసింది ఏంటి? ఏ బాంబర్లతో దాడులు చేసింది? ఎలాంటి బాంబులు ఇరాన్ మీద కొట్టాయి? ఆ అణు స్థావరాల మీద ఎలాంటి నష్టం చేకూరిందనే అంశాలు మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. రైట్, ఇవాళ ఇప్పుడు చూస్తున్నారు మీరు ఈ ఫోటోలో ఇరాన్. ఇది ఇరాన్ వద్ద ఈ తెహరాన్. ఇది వచ్చేసి తెహరాన్ అనేది ఇది రాజధాని ప్రాంతం. దీనికి దక్షిణ దిశలో ఫోర్దో అణుస్థావరం ఉంది. ఇది ఫోర్దో, ఇది నతాంజ్, ఇది ఇస్ఫహాన్. ఈ 3 అణు కేంద్రాలు. కానీ ఈ 3 అణు కేంద్రాల మీద దాడులు ఇజ్రాయిల్ చేసినప్పటికీ అవి అత్యంత లోతులో ఆ భూగర్భంలో అణు కేంద్రాలు ఉండడం వల్ల పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. కానీ అమెరికా వద్ద అత్యంత ప్రాణాంతకమైన బాంబర్లు ఉన్నాయి. వాటి ద్వారా దాడి చేసింది. గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను నేను. బంకర్ బస్టర్ బాంబుని అమెరికా ప్రయోగించబోతోంది. అందుకే యుఎస్ ట్రంప్ ఈ G7 సమ్మిట్ నుంచి ఇమ్మీడియట్గా వైదొలగి వెళ్ళిపోయి అక్కడ సిచ్యువేషన్ రూమ్లో కూర్చొని ఏ రకంగా బంకర్ బస్టర్ బాంబులను అక్కడికి చేర్చాలి, ఏ రకంగా వాటితో దాడి చేయాలనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. సో ఆ నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఏ బాంబర్లు వాడారు ఒక్కసారి మనం చూద్దాము. ఈ 3 స్థావరాల మీద, ఈ ఫోర్దో మీద కానీ, నతాంజ్ మీద కానీ, ఇస్ఫహాన్ మీద కానీ ఇక్కడ దాడులు చేశాయి. చాలా లోతుల్లో ఉన్నాయి. వీటి మీద దాడి చేయడానికి కావాల్సింది ఏంటంటే బంకర్ బస్టర్ GBU-57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్. పూర్తిగా పెనెట్రేట్ అవ్వగలిగిన ఒక బాంబు అనమాట. దీని యొక్క బరువు దాదాపుగా 13,600 కిలోలు ఉంటుంది. చూడండి ఎట్లా పనిచేస్తుంది చూడండి. ఈ బంకర్ బస్టర్ బాంబులు దాదాపు 2,400 కిలోల నుంచి 2,400 కిలోల బాంబులు ఉన్నాయి, 9,800 కిలోల బాంబులు ఉన్నాయి, 13,600 కిలోల బాంబులు కూడా ఉన్నాయి. వీటిని ఇక్కడి నుంచి అంటే B2 స్టెల్త్ ప్లేన్లు, B2 బాంబర్ స్టెల్త్ ప్లేన్లు వీటిని తీసుకొస్తాయి అన్నమాట. B2 స్టెల్త్ బాంబర్స్ అంటారు వాటిని. అవి వీటిని మోసుకొచ్చిన తర్వాత అవి 12 కిలోమీటర్ల ఎత్తు నుంచి విడుస్తాయి. అంటే అంత ఎత్తు వల్ల వేయటం వల్ల చాలా వేగంగా దూసుకొస్తుంది. శాటిలైట్ గైడెన్స్ అడ్జస్టబుల్ టైల్ పిన్స్ తోటి సహాయంతో కరెక్ట్గా టార్గెట్ మీదకి వస్తుంది అనమాట.
భారీ బరువు కారణంగా గతిశక్తి అంతే స్థాయిలో ఉంటుంది. చిన్న వస్తువును మనం వేస్తే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. బాగా బరువైన వస్తువును కనుక మనం విడిస్తే కిందకు బాగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ బాంబుల బరువు 2400, 9800, 13600 బరువు ఉందన్నమాట, కిలోల బరువు. సో ఇంతటి శక్తి కలిగింది కాబట్టి 200 అడుగుల లోతుకు వెళ్ళేలా చేస్తుంది. చివరకు 2400 కేజీల పేలుడు పదార్థం విస్ఫోటనం అవుతుంది. అంటే ఇంత బరువు ఉంది కాబట్టి ఒక్కసారిగా 12 కిలోమీటర్ల దూరం నుంచి ఒక్కసారిగా వదలగానే అది నేరుగా వచ్చి కొడితే మామూలు నేల అయితే 200 అడుగులు లోపలికి వెళ్తుంది. అంటే 200 అడుగుల లోపలంటే 61 మీటర్లు, 61 మీటర్ల లోతుకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పేలుతుందన్నమాట ఆటోమేటికల్లీ. సో ఇవి ఈ ఫోర్దో కావచ్చు, లేకపోతే నతాంజ్ కావచ్చు, ఇంకో ఇస్ఫహాన్ కావచ్చు వీటి లోతుల్లో ఉన్నాయి కాబట్టి భూగర్భంలో వాటిని కూడా కొట్టగలుగుతుంది. ఒక మాట చెప్పాలి అంటే 60 అడుగుల కాంక్రీట్ దిమ్మను కూడా బ్లాస్ట్ చేయగలుగుతుంది. 60 అడుగుల కాంక్రీట్ దిమ్మ చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని కూడా బ్లాస్ట్ చేయగలిగిన శక్తి దీనికి ఉంటుందన్నమాట. దాదాపుగా ఈ B2 స్టెల్త్ ప్లేన్లు ఎలాంటివి అంటే ఇక్కడ ఉంటే చూస్తాం మనం. B2 స్టెల్త్ బాంబ్స్ ఇవన్నమాట. ఇవి చూడండి, GBU-57 అనే బంకర్ బస్టర్ బాంబులను రెండింటిని మోయగలుగుతుంది. ఇది అంటే 13,600 కిలోల బాంబులు రెండింటిని మోసుకొని తీసుకెళ్ళగలుగుతుంది. సూపర్ సోనిక్ లాగా అంత వేగం ఉండదు కానీ బట్ అది చాలా వేగంగానే వెళుతుంది. సూపర్ సోనిక్ అంత వేగం ఉండదు. అంటే ఇది ఎంత వేగం అని చెప్పాలి అంటే ప్రపంచంలో ఒక్కసారి కనుక ఇంధనం నింపితే 11,000 కిలోమీటర్ల పాటు వెళ్ళగలుగుతుంది ఒక్కసారి ఇంధనం నింపితే. సో ప్రపంచంలో ఎక్కడ దాడి చేయాలనుకున్నా దీన్ని కనుక కొన్ని గంటల్లో వెళ్ళి దాడి చేసి వస్తుంది. ఈ బంకర్ బస్టర్ బాంబులని వేయగలుగుతుంది. ఇవి కేవలం అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి, మిగతా ఏ దేశం వద్ద కూడా లేవు అనమాట. చూడండి, అమెరికా మిలిటరీ దీర్ఘశ్రేణి B2 స్టెల్త్ బాంబర్ అనమాట. ఇది అమెరికా స్థావరాల నుంచి ఇరాన్పై దాడి చేయగలిగిన సామర్థ్యం. అంటే ఇదేదో మళ్ళీ ఇజ్రాయెల్కి వచ్చి ఇజ్రాయెల్ మీదుగా చేయాల్సిన అవసరం ఏం లేదు. నేరుగా అమెరికాలో దీన్ని రిలీజ్ చేస్తే నేరుగా ఇరాన్ మీద పడుతుంది. సహజంగా ఏం జరుగుతుంది అంటే స్థావరాలు ఏర్పరచు ఇరాన్ మీద దాడి చేయాలనుకుంటే అమెరికా ఏం చేస్తుంది, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న 909 కిలోమీటర్ల బోర్డర్ని ఉపయోగించుకుని అక్కడ స్థావరాలు నూర్ఖాన్ ఎయిర్ బేస్ లాంటి ఆ ఎయిర్ బేసులు ఉపయోగించుకుంటుంది. ముందుగా వీళ్ళు బాంబ్స్ కావచ్చు, ఈ జెట్ ప్లేన్ యుద్ధ విమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ముందుగా ఆ ఎయిర్ బేస్ వద్ద ఉంటాయి. అక్కడి నుంచి వెళ్ళి ఇరాన్ని కొడతాయి. సో గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినప్పుడు కూడా పాకిస్తాన్ ఎయిర్ బేస్ల వద్దకు తీసుకొచ్చారు, అక్కడి నుంచి కొట్టాయి. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ యొక్క B2 స్టెల్త్ బాంబర్ ఏం చేస్తుందంటే అమెరికాలో నుంచే వేరే ఎక్కడ ఉండక్కర్లా, నేరుగా అమెరికా నుంచి వచ్చి ఎక్కడైతే లక్ష్యం ఉందో అక్కడ లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. అంత పవర్ఫుల్ అనమాట. ఫ్లయింగ్ వింగ్ డిజైన్ కావచ్చు, ప్రత్యేక మెటీరియల్ కావచ్చు, కోటింగ్ వల్ల దీన్ని రాడార్లు కూడా గుర్తించలేవట. ఒకవేళ వన్స్ రాడార్లు గుర్తించినంటే కష్టమే ఇది ఛేదించడం. కొన్ని యుద్ధ విమానాల్లాగా సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించలేదు, కానీ ఒకవేళ డిటెక్ట్ అయితే ప్రమాదం. ఒకవేళ దీన్ని డిటెక్ట్ చేయలేవు రాడార్లు, చేయగలిగితే ఇది లక్ష్యాన్ని గురి తప్పుతుంది అనమాట. దీన్ని కూడా బ్లాస్ట్ చేయొచ్చు వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఇక్కడ ఏం చెప్పుకున్నామండి మనం, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ GBU-57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్. ఇది 6 మీటర్ల పొడవు ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు 200 అడుగులు 61 మీటర్లు చొచ్చుకుపోతుంది, అక్కడ బ్లాస్ట్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ 2 ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నది ఏమో GBU-57 MOP అనమాట. ఇప్పుడు MOA అని ఒకటి ఉంది, ఇది వచ్చేసి MOP అనమాట. చూడండి ఇంత పొడవు ఉంటుంది, చూడండి 6 మీటర్ల పొడవు ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇది MOA అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ అనమాట. మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్. ఇది దాదాపు 9,800 కిలోల బరువు ఉంటుంది. ఇది కూడా బంకర్ బస్టర్ బాంబే. దీన్ని కూడా అమెరికా యూజ్ చేస్తోంది. MOA, MOP అనే ఈ 2 బాంబులను అమెరికా B2 స్టెల్త్ బాంబర్ల ద్వారా వాడుతోంది. ఇవి కేవలం అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. సో మొత్తం మీద ఇరాన్ అయితే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున దెబ్బతిన్నది వాస్తవమే. ఈ బాంబర్లతోటి ఈ 3 అణు కేంద్రాల మీద దాడులు చేశారు. ఇరాన్ కూడా వాటిని ధృవీకరించింది. ఎస్, మా మీద దాడి జరిగిందని చెప్పింది.
కాకపోతే అమెరికా ఊహిస్తున్నట్టుగా మొత్తం అది బ్లాస్ట్ అయిపోయి రేడియో ధార్మికత బయటకు వచ్చేస్తుందన్న అంశాన్ని మాత్రం ఇరాన్ ధృవీకరించలేదు. ఎట్ ద సేమ్ టైం మా మీద అంత దాడి జరిగింది కానీ మా అణుస్థావరాలు సేఫ్ అని చెప్తోంది. అంటే ఎంత శత్రు దుర్భేద్యంగా ఉన్న ఇరాన్ అణుస్థావరాలు. ఇరాన్కి తెలుసు అమెరికా లాంటి దేశాలు దీన్ని ఒప్పుకోవు కాబట్టి ఏదో ఒక రోజు దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి పర్వత శ్రేణుల్లో అత్యంత లోతుగా దాన్ని నిర్మించారని చెప్తున్నారు. ఈవెన్ ఇంత పెద్ద బాంబర్లు కూడా దాన్ని బ్లాస్ట్ చేయలేకపోతే ఇక చేయగలిగింది ఏమీ లేదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న అంశం. కేవలం ఇరాన్ని దెబ్బతీసి ఇరాన్లో యుద్ధాన్ని గెలిచి అధికార మార్పిడి చేయడం తప్ప అమెరికా చేతిలో ఇంకేమీ లేదు. ఎందుకంటే వీటిని ఇప్పుడు కూడా బాంబు బ్లాస్ట్ చేయలేకపోయిందనమాట, ఇంత పెద్ద బాంబర్లు వేసినా కానీ. దీన్ని ధృవీకరించింది ఇరాన్ అయితే పర్లేదు, కానీ సౌదీ అరేబియా కూడా ధృవీకరించింది. ఎస్, ఎలాంటి రేడియో ధార్మికత లేదు. ఒకవేళ ఇవి బ్లాస్ట్ అయి ఉంటే రేడియో ధార్మికత బయటకు వచ్చేది. సో ఎలాంటి రేడియో ధార్మికత లేదని సౌదీ అరేబియా చెప్పింది. అలాగే న్యూక్లియర్ వాచ్ డాగ్ ఐక్యరాజ్య సమితి నుంచి ఉన్న సంస్థ కూడా దీన్ని ధృవీకరించింది. అంటే ఒకవేళ గనక అమెరికా చేసిన ఈ దాడులు సత్ఫలితాన్ని ఇవ్వకపోతే, అమెరికా అనుకున్న రిజల్ట్ని ఇవ్వకపోతే ఇరాన్ ఒక రకంగా శత్రు దుర్భేద్యంగా ఉన్నట్టు మనం భావించవచ్చు. తద్వారా కేవలం అమెరికా ముందున్న ఆప్షన్ ఏంటంటే ఇరాన్ని ఓడించి యుద్ధంలో ఇరాన్ యొక్క ప్రభుత్వాన్ని మార్చి తమకు అనుకూలమైన నాయకుడిని గద్దెనెక్కించడం, తద్వారా ఈ న్యూక్లియర్ అణు ఒప్పందానికి ఈ అణు ఒప్పందం మీద సంతకం పెట్టించుకోవటం మినహా అంతకు మించిన ఛాన్సెస్ అయితే అమెరికాకు లేవని తెలుస్తుంది. ఇజ్రాయెల్ వల్ల కాలేదు, అమెరికా కూడా ఇవాళ ఒకవేళ ఇదే నిజమైతే చేతులెత్తేసినట్టే. అణుస్థావరాలను నాశనం చేయగలిగిన సామర్థ్యం ఈవెన్ అమెరికాకు లేనట్టుగా మనం భావించాలి.